తమిళనాడులో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. వేలూరు పోలింగ్ రద్దుపై అక్కడి ప్రతిపక్ష పార్టీ డీఎంకే భగ్గుమంటోంది. తమను టార్గెట్ గా చేసుకుని పోలింగ్ ను రద్దు చేశారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ అన్నారు. వేలూరులో తమ విజయాన్ని గ్రహించిన అన్నా డీఎంకే, బీజేపీ కలిసి ఈ కుట్ర చేశాయని ఆరోపించారు. అలాగే ఐటీ తనిఖీలతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వేలూరు డీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత దురై మురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్ బరిలో ఉన్నారు. దురై మురుగన్ కూడా వేలూరు పోలింగ్ రద్దుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుట్ర వెనుక బీజేపీ హస్తం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. తమిళనాడులో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 39 లోక్సభ స్థానాలు కాగా వేలూరు రద్దు కావడంతో 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 845 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం 269 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,720 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 మంది విధుల్లో ఉన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, రెండో విడత పోలింగ్ జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో దక్షిణాదిన అతిపెద్ద ఎంపీ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో రేపు పోలింగ్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే వేలూరు లోక్సభకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్నా డీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నటువంటి కూటమి తప్ప మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా ఒకే స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాయి. డీఎంకే అలాగే మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా తమను టార్గెట్ చేసి అన్నా డీఎంకే, బీజేపీలను గెలిపించే విధంగా ఈ ఈసీ కావచ్చు, ఐటీ అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు అన్నటువంటి విమర్శలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా వేలూరు లోక్సభ ఎన్నికను చివరి నిమిషంలో రద్దు చేయడం అనేది దీని పూర్తిగా కూడా డీఎంకేతో పాటు మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా తప్పుపడుతూ ఉన్నాయి. అయితే డీఎంకే ఇక్కడ గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏడీఎంకే కూటమి అభ్యర్థి ఓటమి చెందుతారని తెలిసినటువంటి బీజేపీ ఎత్తుగడ వేసింది. ఈసీని కావచ్చు, ఐటీని ఎరగా వేసి మాపై టార్గెట్ చేస్తున్నారు. నిన్న ఏదైతే అత్యధిక మొత్తంలో డబ్బులు ఇక్కడ దొరికిందని చెప్తున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా డీఎంకే కూడా అనేక చోట్ల నగదు పంపిణీ చేసింది. ముఖ్యంగా తేని జిల్లాలో నిన్న ఓటర్లకు డబ్బులు పంచుతూ ఈ ఎన్నికల సంఘం అధికారులకు అడ్డంగా బుక్ అయింది. అందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, మిగిలినటువంటి మీడియాలో కూడా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడా కూడా అన్నా డీఎంకేకి ఇబ్బంది కలిగించే విధంగా ఈసీ కానీ ఇటు ఐటీ కానీ వ్యవహరించడం లేదు. కేవలం తమనే టార్గెట్ చేస్తోంది. దీనికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారన్నటువంటి మాటలను డీఎంకే చెప్తోంది. దీంతో పాటుగా టీటీవీ దినకరన్ కావచ్చు, మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకతాటిగా ఒక్కతాటిపైకి వచ్చి ఈ బీజేపీ తీరును, ఏడీఎంకే తీరును ఎండగడుతూ ఉన్నాయి. మొత్తం 39 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఈ వేలూరు లోక్సభకు సంబంధించి రద్దుతో మొత్తం కేవలం ఇప్పుడు 38 స్థానాలకు మాత్రమే జరుగుతున్నాయి. అయితే 4 కూటములు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. ఏడీఎంకే బీజేపీతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసింది. డీఎంకే మిగిలినటువంటి పార్టీలతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసింది. అలాగే కమలా హాసన్ మక్కల్ నీతిమయం పార్టీ తరఫున ఒక చిన్న పార్టీతో కలుపుకుని 1-2 స్థానాలతో కలుపుకుని కమలా హాసన్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీటీవీ దినకరన్ కూడా పోటీ చేస్తున్నాడు. అన్ని స్థానాల్లోనూ టీటీవీ దినకరన్ వర్గం కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఈ 4 కూటములకు సంబంధించి దాదాపు 32 పార్టీలు బరిలో ఉన్నాయి. దక్షిణాదిని చూస్తే అత్యధిక పార్టీలు బరిలో ఉండడం అనేది చిన్న పార్టీలు కూడా ఇక్కడ కూటమిలో కనుక్కొని ఒక్కొక్క స్థానానికి 2 స్థానాలకి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపటి పోలింగ్కు ఏర్పాట్లు దాదాపు కూడా పూర్తయ్యాయి. ఈవీఎంలను ఆయా కేంద్రాల నుంచి డిస్పాచ్ చేసే ప్రక్రియ అయితే కొద్దిసేపటి క్రితమే మొదలైంది. సాయంత్రానికల్లా సిబ్బంది మొత్తం ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే ఉండి రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైతే గంటన్నర ముందు నుంచి అంటే 5:30 నుంచే మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాటిని సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏజెంట్లందరూ కూడా ఆ సమయానికి అక్కడికి చేరుకుంటారు. మాక్ పోలింగ్లో ఏ విధంగా అయితే ఈసారి అదనంగా వీవీప్యాట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు, అందుబాటులోకి ఉంచినటువంటి పరిస్థితులు, వాటన్నిటికీ సంబంధించి కూడా మాక్ పోలింగ్లో ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వాటన్నిటికీ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు ఉన్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేసేందుకు దాదాపు గంటన్నర సమయాన్ని ఈసీ ప్రకటించింది. సో ఇక్కడ తమిళనాడులో ఈ రసవత్రంగా మారినటువంటి ఈ పోరుకు సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా సన్నద్ధమయ్యాయి. రేపు పోలింగ్కు ఈసీ కూడా అన్ని జాగ్రత్తలు ఇప్పటికే తీసుకుంది. వెబ్కాస్టింగ్ ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి, అక్కడ వెబ్కాస్టింగ్ కావచ్చు, మిగిలినటువంటి అదనపు భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ సిబ్బంది అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు వారికి ఇచ్చినటువంటి
వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చూసుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్ల వారీగా పోలింగ్ బూత్ ఆఫీసర్లు కావచ్చు, మిగిలినటువంటి అధికారులందరూ కూడా ఈ సాయంత్రానికే అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే తమిళనాడులో మొత్తం 38 పార్లమెంటు స్థానాలకు 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 18 అసెంబ్లీ స్థానాలు కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అన్నాడీఎంకే ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే అనర్హత పిటిషన్తో 18 మంది ఎమ్మెల్యేలు, మిగిలినటువంటి కొంతమంది ఆ నియోజకవర్గాలు అనారోగ్యంతో చనిపోయారు, కరుణానిధి చనిపోయారు. వీటికి మొత్తం కలుపుకొని 22 అసెంబ్లీ స్థానాలుంటే ఈ విడతలో 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 18 మెజారిటీ స్థానాలపై అన్ని పార్టీలు కూడా కన్నేసినటువంటి పరిస్థితి. అన్నాడీఎంకే పార్టీకి వచ్చేసరికి ఖచ్చితంగా కూడా 6 స్థానాలు గెలుచుకుంటేనే ప్రభుత్వాన్ని నిలుపుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ 6 స్థానాల కంటే తక్కువ వస్తే కనుక ప్రభుత్వం మెజారిటీ నుంచి మైనారిటీలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇందుకోసమే అన్ని పార్టీలు కూడా చాలా కీలకంగా తీసుకుని పనిచేస్తూ ఉన్నాయి. రేపు జరిగేటువంటి పోలింగ్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు అన్ని పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్నాడీఎంకే, బీజేపీ కలిసి తమను కుట్ర చేస్తున్నాయని అన్ని పార్టీలు కూడా విమర్శలతో ఇప్పటికీ కూడా తమిళనాడులో రసవత్తరమైన పోరైతే కొనసాగుతోంది.